అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే మరి సోమవారము 27వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన విందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను. కాడి పట్టుకొని చున్నాను. దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, దేవుని వాక్యం రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఈరోజు భయపడకము, నేను నీకు సహాయం చేసేదను అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్న ప్రభువును కూడా మనం చూస్తూ వస్తున్నాం. ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన సహాయం ఏ స్థితిలో ఉన్న వారికి వస్తుంది. ప్రభు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఆయన సహాయం ఏ స్థితిలో ఉన్న వారికి, ఎట్లాంటి స్థితిలో ఉన్న వారికి వస్తుందంటే ఆయన సహాయము మొట్టమొదటిగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనంలోనే రాయబడుతూ వచ్చిన మాట చూసినట్టయితే ఇక్కడ ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం చూసినట్టయితే, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్టయితే ఆయన సహాయం ఏ స్థితిలో ఉన్నవాడికి వస్తుందంటే, నీ మీద ఎవరైనా కోపపడుతున్నారు అంటే, ఎవరైతే మనల్ని కోపడుతున్నారో, ఎవరైతే కోపాలు పాలవుతున్నారో, ఎవరైతే అనేకుల ద్వారా కోపించబడుతున్నారో, ఎవరైతే అనేకుల మీద కోపడుతున్నామో, మనం ఎవరి మీద కోపడ్డామో ఆ కోపాన్ని పొందుకున్నవాడు అతనికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు నేను నా మీద అందరూ కోపడుతున్నారు అనుకోండి, నాకు ప్రభు సహాయం చేస్తాడని అర్థం. ఇక్కడ ఎవరైతే అనేకులు కోపాలకి దాహుతవుతున్నారో, అనేకులు కోపానికి బలి అవుతున్నారో, ఆ కోపము ద్వారా బలవుతున్నటువంటి మనుషులకి తాను ఏ మనుషుడి కోపమును బట్టి బలవుతున్నాడు, ఆ కోపమును బట్టి బలవుతున్న మనుషుడు సహాయం చేస్తున్నాడు. ఇది మొదటి కోణం. రెండోదిగా చూస్తున్నట్టే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనంలో, నీతో ఎవరైనా వాదిస్తారు అంటే, ఎవరైతే నీతో వాదిస్తారు. సో ఎవరైతే వాదించబడుతున్నారు, మనతో ఎవరైనా వాదిస్తుంటే, మనతో ఎవరైనా వాదన పెట్టుకుంటుంటే, మనతో ఎవరైనా వాదిస్తూ వస్తుంటే, అంటే ఎవరైతే మనతో వాదిస్తారో అలాంటి స్థితిలో మనం ఉంటప్పుడు, మన మీద ఎవరైనా కోపడుతుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని ఎవరైనా వాదిస్తూ ఉంటే, వితండవాదం చేసి 10 సార్లు మనల్ని వాదిస్తూ ఉంటుంటే దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉంటాడు. అంటే ఎవరైనా మనతో వాదిస్తుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడంటే, వాదించాలని కాదు, వ్యర్థంగా మనతో వాదిస్తూ ఉంటే, నిష్ప్రయోజకమైన కోణంలో మనతో వాదిస్తూ ఉంటే, పనికిరాని స్థితిలో మనతో వాదిస్తూ ఉంటుంటే, ఎవరైతే మనతో వాదిస్తారో వాళ్ళకి ఎవరైతే మనతో వాదిస్తానికి ఇష్టపడతారో, మనల్ని వితండవాదంతో మన ఏళ్ళ వాదిస్తున్నప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఇది రెండు. మూడోదిగా చూసినట్టయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనం రాయబడుతూ వచ్చింది, నీతో కలహించు వారిని నీ వెతుకుతూ గాని వారిని కనుగొనలేకపోదు. నీతో ఎవరైనా కలహాలు పెట్టుకుంటుంటే, నీతో ఎవరైనా కలహిస్తూ ఉంటుంటే, నీతో ఎవరైనా కలహాలు పెట్టుకుంటుంటే దేవుడిని ఖచ్చితంగా తోడుకుంటాడు. నీ మీద ఎవరైనా కోపడుతున్నా దేవుడికి తోడుకుంటాడు. నీతో ఎవరైనా వాదిస్తున్నా దేవుడికి తోడుకుంటాడు. నీతో ఎవరైనా కలహిస్తున్నా, ఎవరైనా నీతో కలహిస్తూ ఉంటే, ఎవరైనా నీ ఎట్లా కలహాలు కలిగి ఉంటే, ఎవరైనా నిన్ను 10 సార్లు నిన్ను కలహంలో పడివేసి నిన్ను కలహిస్తూ ఉంటుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగుని సహాయం చేసేవాడు ఉంటాడు. కాబట్టి ఆయన ఎవరికి తోడుగుని సహాయం చేస్తున్నాడంటే, ఆయన సహాయం ఏ స్థితిలో ఉన్నారు కంటే, ఎవరైతే మనుషుల ద్వారా కోపించబడతారో ఆ కోపాన్ని పొందుకుంటున్న వ్యక్తులకి, ఎవరైతే వాదించబడుతూ వస్తున్నారో ఆ మనుషులకి, ఎవరైతే కలహిస్తున్నారో మన మీద కోపడుతున్నా, మన మీద వాదిస్తున్నా, మన మీద ఇంకా కలహిస్తున్నా దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తాడని మనం గుర్తెరగాలి. మనకు మనుషులు ఉండకపోవచ్చు, మన మీద ఎవరైనా కోపడుతుంటే వారితో కోపడతానే మన మనుషులు ఉండకపోవచ్చు, మన మీద ఎవరైనా కలహిస్తుంటే వాళ్ళతో కలహించడానికి ఎవరు ఉండకపోవచ్చు, మన మీద ఎవరైనా వాదిస్తుంటే వాళ్ళతో వాదించడం మనకు ఎవరు లేకపోవచ్చు, కానీ మన దేవుడు ఉండడం మనకు సహాయం చేయడానికి అది గుర్తెరగాలి. ఇది రెండు. మూడో విషయాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనంలోనే ఇంకో మాట ఉంది, నీతో కలహించువారు నీవు వెతుకుతూ గాని వారిని కనుగొనపోవద్దు, నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు. అక్కడ నాలుగో మాట ఏంటంటే, నీతో యుద్ధం చేసేవారు. ఎవరైతే నీతో యుద్ధం చేస్తారో వాళ్ళు ఉంటారని అర్థం. వాళ్ళు ఉండరు, ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీతో ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తుంటే నువ్వు మౌనంగా ఉండి దేవుని తట్టు తిరిగి, ప్రభా నువ్వే నాకు సమస్తం చేయని దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, ఎవరైనా నీతో యుద్ధం చేయడానికి వస్తుంటే, ఎవరైనా నీతో యుద్ధం ఆడటానికి వస్తుంటే దేవుడు నీ పక్షమున యుద్ధం ఆడతాడు. అప్పుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చూస్తుంది, నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు,
ఎందుకంటే దేవుడు నీతో యుద్ధం చేసేవారితో దేవుడు యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే నీకు సహాయం చేసి నీతో యుద్ధం చేయవారితో యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం పడకల మించి లేవడుతున్న ప్రభు యొక్క కృపావార్త ఉంటుంది మన జీవితంలో. మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైనా మనం కోపడుతున్నా దేవుడు మనకు సహాయం చేస్తాడని గుర్తిరగండి. ఎవరైనా మనతో వాదిస్తున్నా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవరైనా మనతో కలహిస్తున్నా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవరు మనతో యుద్ధం చేస్తున్నా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా మనతో యుద్ధం చేస్తున్నా దేవుడు మనకు సహాయం చేస్తాడని గుర్తిరగలేదు. 4. 5వ విషయాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథం 41 అధ్యాయం 11 వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నీతో కోపపడే వారందరి మీద కోపపడేవారందరూ సిగ్గుపడే విస్మయమందురు, నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు. అంటే నీతో ఎవరైనా ఎదిరించినప్పుడు, నిన్ను ఎవరైనా ఎదిరిస్తుంటే, వ్యాఖ్యానం ఎలా ఉంది, నిన్ను ఎవరైనా ఎదిరిస్తుంటే వారు ఖచ్చితంగా లయమైపోతారు. అంటే దేవునికి సహాయం చేస్తున్నాడు. ఎదుటి వ్యక్తి నిన్ను ఎదిరిస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తి నీ మీదకి వచ్చి నిన్ను ఎదిరిస్తున్నప్పుడు దేవుడు నీ పక్షం ఉండటానికి, నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాడి ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, భయపడక నేను నీకు సహాయం చేసేదని అంటున్నాడు. ఆయన ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తున్నాడంటే, ఎవరైనా మన మీద కోప్పడేటప్పుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఎవరు మనకు లేకపోయినా, ఎవరైనా మన మీద వాదిస్తుంటే, ఎవరు మన పక్షాన్ని వాదించడానికి లేకపోయినా మన సహాయం చేస్తున్నాడు. ఎవరైనా మనతో కలహిస్తుంటే మన పక్షాన్ని సహాయం చేస్తున్నాడు ఆయన. ఎవరైనా మనతో యుద్ధం చేస్తుంటే, మన పక్షం యుద్ధం చేసేవాడు లేకపోతే, మన పక్షం కలహించేవాడు లేకపోతే మన పక్షం సహాయం చేస్తున్నాడు. ఇంకా ఎవరైనా సరే మనల్ని ఎదిరిస్తుంటే, మనం ఎదిరించే శక్తి లేనప్పుడు మన పక్షమైన సహాయం చేసి గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ దేవుని మనం విడిచిపెట్టకుండా నమ్మకస్తులుగా ఉన్నాడు. ప్రభు సహాయం చేయను కాక ప్రార్థన. ప్రేమ కలిగింతండి, వందనాలు. ఎంతమంది మాటలకు మీరు కడి ఫలించండి. మీరు మాకు సహాయం చేసే దేవుడు ప్రభు. మీరు మమ్మల్ని విడిచిపెట్టరు. మాతో ఎవరు గొడవాడినా, కొట్లాడినా, వాదించినా, కలహాలు పుట్టించిన ప్రభు, వితండ వాదనం చేసినా, ఎవరిని చేసినా మీరైతే మమ్మల్ని విడిచిపెట్టరు. మీరు మాకు సహాయం ఉంటారు ఎవరు లేకపోయినా. కాబట్టి మీరు మాకు ఎప్పుడు సహాయంగానే ఉండాలి. మేము మిమ్మల్ని విడిచిపెట్టుకోకుండా మీలోనే మంచి క్రైస్తవ జీవితాన్ని కలిగి మీ ద్వారా అన్ని విధాల సహాయం పొందుకునే వారికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభున ఈరోజు ఈ వాక్యం ఉన్న వారికి ఏ సహాయం అవసరమో ఆ సహాయం అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభావందనములు. ప్రైజ్ ది లార్డ్.